అందరికీ నమస్కారం. ఈరోజు మనం వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నామండి. ఈ వృశ్చిక రాశి వారికి మే 18వ తేదీన ఆదివారం నాడు వీరి యొక్క దిన ఫలితాల గురించి ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ను చూస్తున్నారో దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి ఆలస్యం చేయకుండా వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోయే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు, ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి కదా. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది. కుటుంబ సమస్యలు, వ్యాపార సమస్యలు, ప్రేమ, పెళ్లి, సంతానం, ఇలా మీకు ఏ సమస్య ఉన్నా కానీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారు గురువుగారు. మీరు ఉన్న చోటనే ఫోన్ ద్వారా మీకు 100% శాశ్వతమైనటువంటి మంచి పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారు. 8106914282 సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్. ఇక ఇప్పుడు మనం వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకుందాం. ఈ రాశి వారికి రేపటి రోజున ఎటువంటి శుభాశుభ పరిణామాలు వీరి జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి, రేపటి రోజున వీరు మనశ్శాంతి కోసం ఏ దేవతారాధన చేసుకోవాలనేటటువంటి పూర్తి వివరణ అయితే ఈరోజు వివరంగా తెలుసుకుందామండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. మరి వృశ్చిక రాశి వారి యొక్క మనస్తత్వం గురించి ముందుగా మనం పరిశీలించినట్లయితే ఈ రాశి వారు చాలా దృఢమైనటువంటి సంకల్పంతో ఉంటారు. ఏదైనా ఒక సమస్యను అంటే పోరాడగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఈ రాశి వారికి చాలా ఎక్కువగా ఉంటాయనే చెప్పుకోవాలండి. అలాగే చిన్నప్పటి నుండి కూడా ఎంతో చక్కగా బరువు బాధ్యతలను అయితే మోసి వీరికి అంటే ఒక సమస్య పట్ల కానీ లేదంటే కష్టం పట్ల కానీ చాలా ఎక్కువగా అవగాహన ఉందనే చెప్పుకోవాలి. అంతేకాకుండా ఈ రాశి వారికి చిన్నప్పటి నుండి కష్ట నష్టాలన్నీ కూడా చవిచూశారు కాబట్టి ఏదైనా వీరి దాకా వచ్చినప్పుడు అంటే కష్టం కానీ సమస్య కానీ పారిపోకుండా చాలా చాకిచక్యంతో అంటే జాగ్రత్తగా ఒక స్టెప్ తీసుకునేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి మరి ఏదైనా కానీ జాగ్రత్తగా నిర్ణయాలు అనేది తీసుకుంటారు. అయితే రేపటి రోజున వీరికి కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కావచ్చు, లేదంటే ఇంకేదైనా అంటే వీరు అనుకున్నటువంటి పనుల్లో కొంచెం అంటే పెండింగ్ పడేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే మీరు చేసేటటువంటి వృత్తి వ్యాపార పరంగా కావచ్చు, లేదంటే ఇంకేదైనా ఇతర రంగాల వారికి కానీ రేపటి రోజున మీరు చేస్తున్నటువంటి పనుల్లో కొంచెం సక్రమంగా మీకు అంటే మీకు సక్సెస్ అయ్యే విధంగా రేపటి రోజున లేకపోవడం వల్ల మీ మనసు కొంచెం ప్రశాంతతకు దూరం అవుతుందన్నమాట. అయితే దానికి ఏం పెద్దగా డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదండి. కానీ దానికి సంబంధించినటువంటి పనులు అంటే మీకు సంబంధించినటువంటి పనులు వాయిదా పడతాయి అంతే, జస్ట్ అంతే. అంతేకాని మీరు అనుకుంటున్నటువంటి పనులేమి పూర్తి కాకుండా అయితే ఉండవు. అయితే మీరు రేపటి రోజున అత్యధికమైనటువంటి ధనలాభాన్ని అయితే పొందబోతున్నారు. అది కూడా ఎలాగంటే మీరు అంతకుముందు వదిలేసినటువంటి కొన్ని పనుల్లో రేపటి రోజున మీరు విజయం సాధించబోతున్నారు. అంటే ఇక అవసరం లేదు, ఈ పని మాకు అవసరం లేదని చెప్పి పక్కన పెట్టినటువంటి పనుల్లో కొంతమంది వ్యక్తుల యొక్క సలహా ద్వారా తిరిగి మరలా రేపటి రోజున మీరు ఆ యొక్క పనిని పునఃప్రారంభించడం వల్ల కానీ లేదంటే దానికి సంబంధించినటువంటి ఇంతకుముందు మీరు చేసినటువంటి శ్రమకు తగినటువంటి ప్రతిఫలం అయితే రేపటి రోజున మీరు పొందబోతున్నారనే చెప్పుకోవాలి. ఈ విధంగా ఈ రాశి వారికి రేపటి రోజున అనుకోనటువంటి ఆకస్మిక ధనం అయితే రేపటి రోజున మీరు పొందబోతున్నారనే చెప్పుకోవాలి. ఇంకా ఉద్యోగరీత్యా వ్యాపార పరంగా కొంచెం రేపటి రోజున మీ పనుల్లో కొంచెం వెనకబాటుతనంగా ఉన్నప్పటికీ కూడా తిరిగి మరలా రాబోయేటటువంటి రోజుల్లో మరలా మీరైతే ఆ పనుల్లో మంచి విజయాన్ని అయితే సాధిస్తారు. అలాగే తోటి ఉద్యోగస్తులతో కానీ లేదంటే తోటి వారితో రేపటి రోజున మాట్లాడేటప్పుడు 1-2 సార్లు ఆచితూచి అంటే ఏదైనా కానీ పెద్దవాళ్ళతో రేపటి రోజున కొంచెం గొడవలు జరిగేటటువంటి అవకాశాలు మీ రాశి జాతకంలో కనిపిస్తున్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా అయితే ఉండవలసినటువంటి అవసరం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి ఈ విషయంలో కొంచెం అంటే మీ పెద్దవాళ్ళతో ఏదైనా కానీ గొడవలకు పడేటటువంటి అవకాశం ఏదైనా కానీ ఉన్నప్పటికీ కూడా మీకు వచ్చినటువంటి కోపాన్ని కొంచెం సరిదిద్దుకున్నట్లయితే మీకు మీరు కొంచెం కోపాన్ని కంట్రోల్ చేసుకోగలిగినట్లయితే రేపటి రోజున మీకు అంతా కూడా చక్కగా ఉంటుందనే చెప్పుకోవాలి. ఇంకా చెప్పినట్లయితే రేపటి రోజున మీ యొక్క అంటే ఎవరైతే ప్రయాణాలు సాగించాలని చెప్పి చాలా రోజుల నుండి అంటే కుటుంబ పరంగా కావచ్చు, ఇలా ఎవరైనా కానీ కుటుంబంతో చక్కగా బయటకు వెళ్ళాలి, చాలా రోజులైంది కుటుంబంతో కలిసని చెప్పి అంటే టైం స్పెండ్ చేసని చెప్పి కుటుంబం కోసం ఎవరైతే సమయాన్ని కేటాయించాలని చెప్పి ఎదురు చూస్తున్నారో అటువంటి వారు రేపటి రోజున చక్కగా మీ కుటుంబ సభ్యులతో అయితే చాలాసేపు టైం అయితే స్పెండ్ చేస్తారండి. అంతేకాకుండా పిల్లలతో కూడా చాలా సరదాగా రేపటి రోజున గడపబోతున్నారనే చెప్పుకోవాలి. ఇంకా రేపటి రోజున మీరు మీ మానసిక ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉందండి. అంటే మీ మానసిక పరంగా ఎక్కువగా ఒత్తిడికి గురి కాకుండా మీ ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అలాగే రేపటి రోజున మీరు బిజినెస్ల పరంగా ఎవరి దగ్గరైనా కానీ స్నేహితుల పరంగా కానీ లేదంటే మీ సన్నిహితుల దగ్గర కానీ ఇలా ఎవరి దగ్గరైనా కానీ అప్పు చేసేటటువంటి అవసరం అయితే ఏర్పడబోతుంది. అయితే అప్పు చేసేటటువంటి అవసరం కూడా రేపటి రోజున మీకైతే పూర్తిగా అయితే కనిపించడం లేదండి. కొన్ని విషయాల యందు కొంచెం అప్పు చేసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. పూర్తిగా అయితే రేపటి రోజున మీకు చాలా ధనలాభం అయితే చాలా ఎక్కువగా మీ రాశిపరంగా కనిపిస్తుంది. అంటే మీకు అనుకోకుండా ఆకస్మికమైనటువంటి ధనలాభం అయితే
మీకు చేతికి వచ్చేటటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక మీరు ఈరోజు చాలా ఆనందంగా ఉంటారండి. ఈరోజు మీరు ఆనందంగా ఉండడమే కాకుండా కుటుంబ సభ్యులతో కలిపి చాలా చక్కగా సమయాన్ని కేటాయించడం వల్ల మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే రోజు మొత్తం కూడా ఇల్లు శుభ్రపరచుకోవడానికి కూడా స్త్రీలైతే కేటాయించడానికి చాలా ఎక్కువగా ఉత్సాహం చూపిస్తారు. ఎలాగో ఆదివారం కాబట్టి చక్కగా ఇల్లంతా కూడా శుభ్రపరచుకోవడానికి ఎవరైతే ఉద్యోగస్తులు స్త్రీలు ఉన్నారో ఈ రాశి వాళ్ళు రేపటి రోజున ఇంటిని శుభ్రపరచుకోవడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. అలాగే ఈ రోజున కొంతమంది పూజా కార్యక్రమాలను కూడా చేపట్టే వాళ్ళు ఉన్నారు. ఈ రాశి వాళ్ళు అన్ని బాధలను కూడా రేపటి రోజున మర్చిపోతారండి. కుటుంబంతో చాలా చక్కగా కలిసిపోతారు. అలాగే ఎవరైనా కానీ అంటే సన్నిహితులను కానీ లేదంటే బంధువర్గాన్ని కానీ ఇంటికి పిలిపించుకొని చక్కగా వారితో టైం స్పెండ్ చేయాలని చెప్పి కూడా అనుకుంటారు. ఇలా వారితో ఆనందంగా టైం స్పెండ్ చేయడం వల్ల వీళ్ళకు ఉన్నటువంటి ఒత్తిడి చాలా వరకు అయితే పూర్తిగా తొలగిపోతుందనే చెప్పుకోవాలి. ఇంకా అపరిమితమైనటువంటి శక్తి మంచిగా కుతూహలంతో మీకు చాలా అంది వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని కూడా ప్రయోజనకరంగా రేపటి రోజున మలుచుకోబోతున్నారు. మీకున్నటువంటి నిధులన్నీ కూడా మీ చేతి వేళ్ల నుండి జారిపోకుండా జాగ్రత్తగా కాపాడుకుంటారు. ఇంకా కొంతమంది రాశి వ్యక్తులు కుటుంబంలోకి ఒక కొత్త వ్యక్తి రావడం అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అంటే రేపటి రోజున మీ రాశి పరంగా ఒక కొత్త వ్యక్తి మీ జీవితంలో రావడంతో సంబరాలు వేడుకలకు రేపటి రోజున మీరు కారకులవుతారు. అంటే ఆ కొత్త వ్యక్తి ఏమిటంటే సంతానపరంగా చూసుకున్నట్లయితే ఎవరికైనా అంటే ప్రెగ్నెన్సీ విషయంలో చాలా రోజుల నుండి అంటే మాకు సక్సెస్ అవ్వడం లేదని చెప్పి ఎవరైతే సంతానం పట్ల కొంచెం నిరుత్సాహంతో ఉన్నారో వారికి ఒక మంచి శుభవార్త, ఒక కొత్త వ్యక్తి ఇంట్లోకి రాబోతున్నాడనేటటువంటి విషయాన్ని కుటుంబ పరంగా అందరూ తెలుసుకోవడం వల్ల సంబరాలకు వేడుకలకు ఇది ఒక కారణమవుతుంది. ఇలా ఒక కొత్త వ్యక్తి రావడంతో మీ కుటుంబంలో చాలా ఆనందంగా ఉంటారండి. చాలా కాలంగా చేయాల్సినటువంటి కొన్ని విషయాల యందు అంటే పెండింగ్లో ఉన్నటువంటి కొన్ని విషయాల యందు కొంచెం ఉత్సాహం చూపిస్తారు. అలాగే చాలా వరకు మీరు రేపటి రోజున షాపింగ్ ఇతర కార్యక్రమాల్లో చాలా బిజీగా గడుపుతారు. ఇంకా ఈరోజు మీకు బయటకు వెళ్ళాలంటే అసలు ఇష్టం లేకుండా ఉంటుందన్నమాట. అంటే కుటుంబంతో అంత చక్కగా గడిచిపోవాలని చెప్పి రేపటి రోజున మీ మనసు కనిపిస్తుంది. అంటే చాలా రోజుల నుండి అంటే మీకున్నటువంటి పనుల్లో చికాకులు ఒత్తిడులు ఇలాంటివన్నీ కూడా జరిగిపోవడం వల్ల రేపు ఎలాగో ఆదివారం కాబట్టి చక్కగా మీ కుటుంబంతో ఎక్కువసేపు టైం స్పెండ్ చేయాలని చెప్పి మీ మనసు ఉవ్విళ్ళూరుతుంది. ఈ విధంగా మీ యొక్క జీవిత భాగస్వామితో కూడా రేపటి రోజున కాసేపు అంటే ఇంట్లో జరిగేటటువంటి విషయాలను పిల్లల పరంగా కానీ ఇలాంటివన్నీ కూడా చర్చనీయాంశంగా ప్రతి ఒక్క విషయాన్ని కూడా చక్కగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా కొన్ని విషయాల్లో మీ మనసు అనేది కొంచెం ఒత్తిడికి గురవుతుందండి. అంటే పిల్లల విషయంలో కావచ్చు లేదంటే ఇంట్లో పెద్దల విషయంలో ఆ యొక్క అనారోగ్య సమస్యల గురించి తెలుసుకున్నప్పుడు కొంచెం మీ మనసు అనేది ఒత్తిడికి గురవుతుంది. కానీ ఎక్కువగా బాధపడని అవసరం లేదండి. ఎందుకంటే ఎలాగో సమ్మర్ కాబట్టి కొంచెం అందరూ కూడా పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ కొంచెం అసౌకర్యంగా ఫీల్ అవుతారు కాబట్టి మీరు ఎక్కువగా ఒత్తిడికి గుర అవసరం లేదు. అలాగే ఇరిటేట్ కూడా కావసరం లేదు. మీకంటే పెద్దవారితో మీకు కొంచెం గొడవలు జరిగేటటువంటి అవకాశం ఉంది కాబట్టి రేపటి రోజున పెద్దవారితో కొంచెం ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడవలసి ఉంది. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్త పడితే సరిపోతుందని. ఇక మీ యొక్క కోపాన్ని అయితే తప్పకుండా మీరు నియంత్రించుకోవాలి. ఇక మీ మనసు ప్రశాంతంగా ఉంచుకోవడానికి రేపటి రోజున తులసి మొక్క దగ్గర మీరు చక్కగా దీపాన్ని పెట్టుకోండి. అలాగే ఇంట్లో ఉదయం సాయంత్రం నిత్య దీపారాధన చేసుకోండి. వీలుంటే నవగ్రహాల స్తోత్రాలు పఠించుకోండి. అలాగే దగ్గరలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయాన్ని కూడా సందర్శించరండి. ఈ విధంగా వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాలు రేపటి రోజున ఉన్నాయి. మరి ఈ వివరణ మీకు నచ్చితే మరికొంతమందికి షేర్ చేయండి. తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.